అరే ఇది చాలా చెడ్డ వార్త. అరే ఏం కాదులే, ఒకవేళ నేనుండగా తను రాజ్యం చలాయిస్తే అప్పుడు నాకు చాలా సిగ్గుచేటవుతుంది. ఏమైంది మీకు? ఇప్పుడు మీకు ఏ పిచ్చి పట్టింది? నీకు ఎంత ధైర్యం ఉంటే ఒక కుందేలై ఉండి సింహాన్ని రెచ్చగొడతావా? ఊరి దేవుడా, మీరు సింహం కాదు కుందేలు. పిచ్చి కుందేలు, నేనొక సింహాన్ని. అలాగే ఇప్పుడు వెళ్ళి మన అడవిని కాపాడుతాను. ఒక అడవిలో మింకు అనే ఒక మందమతి కుందేలు తన భార్య చింకీతో కలిసి ఉండేది. ఒకరోజు ఉదయం తను తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా చింకీ దాన్ని లేపడం మొదలుపెట్టింది. ఏవండి, కాస్త వినండి, త్వరగా లేవండి, కొంచెం ఎమర్జెన్సీ ఉంది. ఓహో, పొద్దు పొద్దున లేపేశావు. దేవుడు ఎవ్వరికి నీలాంటి చెల్లెల్ని ఇవ్వకూడదు. అసలు నీ అన్నని ప్రశాంతంగా పడుకోనివ్వవు. ఓరి దేవుడా, నేను నీ చెల్లెల్ని కాదు, నీ భార్యని. దేవుడు నీలాంటి భర్తని ఎవరికివ్వకూడదు. నువ్వు భార్యని కూడా మర్చిపోయి చెల్లెలని పిలుస్తున్నావు. అరే అరే, నన్ను క్షమించు. ఇంతకు విషయం ఏంటి? ముందు బయటికి పద, విషయమేంటో నీకు తెలుస్తుంది. ఆ ఇద్దరు తమ ఇంటి నుండి బయటకు వచ్చి చూస్తే టీను పిచ్చుక నొప్పితో బాధపడుతుంది. అరే ఏమైంది టీను పిచ్చుక? నీకేమైనా సమస్య వచ్చిందా? నా కడుపులో బాగా నొప్పిగా ఉంది. బహుశా గుడ్లు పెట్టబోతున్నానేమో. మీరు వెళ్ళి మా ఆయన్ని పిలుచుకొస్తారా? ఆయన గత 2 రోజులుగా తన స్నేహితుడు సోను పావురం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. అలాగే, నేను వెళ్తాను. మింకు కుందేలు అక్కడి నుండి బయలుదేరింది. చాలాసేపు పరిగెత్తిన తర్వాత సోను పావురం దగ్గరకు చేరుకుంది. అక్కడ రింకు పిచ్చుక కూడా ఉంది. అరే ఓ రింకు పిచ్చుక, త్వరగా నాతో పాటు రా. అరే ఏమైంది? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కాని మింకు కుందేలు చెప్పాలి అనుకున్న విషయం మర్చిపోయింది. తనతో ఇలా అంది. నీ భార్య టీను పిచ్చుక పొద్దునే చనిపోయింది. నువ్వు త్వరగా నాతో పాటు పదా. ఏంటి, నా టీను చనిపోయిందా? అలా అని అది గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అరే నేను వచ్చేసరికి క్షేమంగానే ఉంది, ఇంతలో తను ఎలా చనిపోయింది? అరే తన దేహం దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఏడుదు గాని ముందు నాతో పాటు పదా. ఇంకా మింకు కుందేలుతో పాటు రింకు పిచ్చుక ఇంకా పావురం కూడా టీను పిచ్చుక దగ్గరకు చేరుకున్నాయి. అక్కడికి వెళ్లి వాళ్ళు టీను పిచ్చుక ఒక గుడ్డు దగ్గర కూర్చుని ఉండడం చూశాయి. నా ప్రియమైన టీను పిచ్చుక, చనిపోయిన తర్వాత కూడా నువ్వు నన్నే చూస్తున్నట్లుంది. ఇంక నువ్వు లేకుండా నా మిగతా జీవితం ఎలా గడపను? అరే ఏం మాట్లాడుతున్నావు? నేను బ్రతికే ఉన్నాను. చావు నా శత్రువులకి రావాలి. కానీ ఈ మింకు కుందేలు నువ్వు చనిపోయావని నాతో చెప్పాడు. అయ్యో దేవుడా, ఇతను మతిమరుపుతో ఎలా వేగను? నేను ఈయనకి చెప్పాను టీను పిచ్చుక గుడ్డు పెట్టబోతుంది, రింకు అన్నయ్యని పిలుచుకురా అని. కానీ ఈయన ఏకంగా మీతో టీను చనిపోయిందని చెప్పాడు. మింకు కుందేలా, నిన్ను నేను ప్రాణాలతో వదిలిపెట్టను. పావురం ఇంకా రింకు పిచ్చుక కలిసి మింకు కుందేల్ని కొట్టడం మొదలుపెట్టాయి. అరే అరే అరే, నన్ను వదిలిపెట్టండి, మంచికి కాలమే లేదు. మీ ప్రవర్తనతో నాకు విసుగొస్తుంది. ఒక్కోసారి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అరే అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక తల్లి తన పిల్లలతో విసిగిపోయి ఎప్పుడైనా వదిలేసి వెళ్తుందా చెప్పు? ఈ మాట విని చింకీ కుందేలు కోపంతో రగిలిపోయింది. పిచ్చోడా, నేను మీ అమ్మని కాదు, నీ భార్యని. దగ్గర్లో ఇంకో అడవిలో గోల్డీ సింహం తన మంత్రి నక్కతో మాట్లాడుతుంది. నా తమ్ముడు షేర్ సింగ్ కొద్ది రోజుల ముందు గ్రీన్లాండ్ అడవిలో తన సత్తా చాటడానికి వెళ్ళాడు. ఇప్పుడు తనక్కడ రాజు కూడా అయి ఉంటాడు. అసలు అలా ఏం జరగలేదన్నయ్య. ముందర్నుండి ఏదో శబ్దం వినిపించి చూస్తే షేర్ సింగ్ దారుణమైన పరిస్థితిలో అక్కడికొచ్చాడు. అరెరే, ఏమైంది నీకు? నువ్వు అడవిని గెలవడానికి వెళ్ళావు కదా, మరేంటి నువ్వు ఈ పరిస్థితిలో తిరిగొచ్చావు? ఏమని చెప్పనన్నయ్య, అక్కడ ఒక పెద్ద బొప్పాయి ఇంకా మాయావి కుందేలు కూడా ఉంది. ఏమన్నావు? మాయా కుందేలా? అవును, చెప్పడానికి కుందేలే అయినా తనలో మ్యాజిక్ ఉంది. అది కూడా అద్భుతమైనది. నేను తన మీద దాడి చేయగానే తను స్పృహ తప్పి పడిపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే అక్కడ జంతువులను భయపెట్టానో తను లేచి నిలబడింది. ఆ తర్వాత ఏదో మ్యాజిక్ చేసి నన్ను బాధ్యత కొట్టేసింది. ఇప్పుడు నా గతి ఇలా అయింది.
నువ్వైతే సింహం పరువు తీసేశావు. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను అడవి మీద కబ్జా ఎలా చేయాలో అనేది. ఇప్పుడు చూడు ఎలా అడవి మొత్తం నా గర్జనకి గజగజ వణికిపోతుందో. ఇంకా గోల్డీ సింహం తన మంత్రి నక్కతో కలిసి అక్కడి నుండి బయలుదేరి బ్లూ ల్యాండ్ అడవికి వెళ్ళాయి. తన గర్జనతో అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయి. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ అడవిలో నా రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు కామ్గా నన్ను మీ రాజుగా ప్రకటించండి, లేదంటే మీ అందరినీ చంపేస్తాను. అడవిలో అన్ని వైపులా గందరగోళం మొదలైంది. జంతువులన్నీ దానిని వేడుకోవడం మొదలుపెట్టాయి. అది అడవిని వదిలి వెళ్ళిపోవాలని. కాని దానివల్ల గోల్డీ సింహానికి బలం ఇంకా పెరిగిపోయింది. సోను పావురం ఇప్పుడు మింకు కుందేలు దగ్గరకు వెళ్ళింది. దారుణం జరిగింది. మన అడవి పైన గోల్డీ సింహం దాడి చేసింది. మనం మన అడవికి తననే రాజుగా ఒప్పుకోవాలంట. అరే ఇది చాలా చెడ్డ వార్త. అరే ఏం కాదులే. ఒకవేళ నేనుండగా తను రాజ్యం చలాయిస్తే అప్పుడు నాకు చాలా సిగ్గుచేటవుతుంది. ఏమైంది మీకు? ఇప్పుడు మీకు ఏ పిచ్చి పట్టింది? నీకు ఎంత ధైర్యం ఉంటే ఒక కుందేలై ఉండి సింహాన్ని రెచ్చగొడతావా? ఊరి దేవుడా, మీరు సింహం కాదు కుందేలు. పిచ్చి కుందేలు, నేనొక సింహాన్ని. అలాగే ఇప్పుడు వెళ్ళి మన అడవిని కాపాడుతాను. కుందేలు అది ఒక కుందేలు అని మర్చిపోయింది. దానినది ఒక సింహం అనుకుని గోల్డీ సింహం ఎదురుగా నిలబడింది. అది అలా నిలబడడం చూసి గోల్డీతో పాటు మిగతా జంతువులు కూడా ఆశ్చర్యపోయాయి. అరే బయట నుంచి వచ్చిన సింహం, నేను ఈ అడవికి రాజుని. వెళ్ళు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. ఇంత పెద్ద పెద్ద జంతువులు ఉండగా కూడా ఒక చిన్న కుందేలు నా ఎదురుగా నిలబడింది. అంతేకాదు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమనంటోంది. అయ్యగారు, నాకిక్కడ ఎందుకో తేడాగా అనిపిస్తుంది. వీడి సంగతి ఇప్పుడే చెబుతాను. గోల్డీ సింహం కుందేలును ఎంత గట్టిగా కొట్టింది అంటే కుందేలు దూరంగా వెళ్లి పడింది. ఇంకా స్పృహ తప్పిపోయింది. ఇంకా నేను నిన్ను వదిలిపెట్టను. ఇంతలోనే అక్కడికి షేర్ సింగ్ కూడా వచ్చాడు. స్పృహ తప్పి పడిపోయున్న కుందేల్ని చూసి ఏమైంది అని అడిగాడు. ఓరి దేవుడా, బహుశా ఇదే కుందేలనుకుంటా. గ్రీన్లాండ్ అడవి నుండి నన్ను తరిమి తరిమి కొట్టింది. కాదు, తను నేను ఒక్కటి కొట్టగానే స్పృహ తప్పి పడిపోయింది చూడు. అరే నేను కూడా అదే పొరపాటు పడ్డాను. తను స్పృహ తప్పలేదు. నాటకాలు ఆడుతున్నాడంతే. కొద్ది క్షణాల్లో లేచి నిలబడతాడు చూడు. తర్వాత తన మ్యాజిక్ ను ఉపయోగించి ఖచ్చితంగా మన ముగ్గురిని తన్ని తరిమేస్తాడు. అయ్యగారు, నాకు తన మాటలు నిజమనిపిస్తున్నాయి. లేదంటే ఇంత పెద్ద పెద్ద జంతువులుండగా ఒక కుందేలు ఎందుకింత ధైర్యం చూపిస్తుంది? నువ్వు చెప్పేది కూడా నిజమే. ఒక కుందేలు ఇంత సాహసం ఎలా చెయ్యగలదు? ఇంతలోనే మింకు కుందేలు లేచి నిలబడింది. ఇంకా సింహాన్ని విచిత్రంగా చూడడం మొదలుపెట్టింది. మేము వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని ఏం చెయ్యొద్దు. అలా అంటూ ఆ ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత జంతువులన్నీ మింకు కుందేలు దగ్గరకొచ్చి సంతోషంగా ఎగరడం మొదలుపెట్టాయి. మింకో కుందేలు, ఒకవేళ ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే ఆ సింహం ఖచ్చితంగా మన అడవికి రాజయ్యేవాడు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. అరే నేనొక కుందేలై ఉండి సింహాన్ని ఎలా తరమగలను? మీరొక కుందేలనే సంగతి మర్చిపోయారు. మిమ్మల్ని మీరు ఒక సింహం అనుకొని ఆ సింహంతో పోరాడారు. దానివల్ల తను మన అడవిని వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటి, నిజంగా అలా జరిగిందా? ఇంకా మింకు కుందేలు కూడా జంతువులన్నింటితో కలిసి నవ్వడం మొదలుపెట్టింది. అలాగే అడవిలో వాతావరణం అంత సంతోషంగా మారింది. ఇంకెప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళకు, నువ్వే నా కుటుంబం. ఒకరోజు ఉదయం మేఘాలు గర్జించే శబ్దం విని అడవిలో ఉన్న వాళ్ళకి, జంతువులకి మెలకువ వచ్చింది. ఆ గర్జించే శబ్దం ఎంత గట్టిగా ఉందంటే అందరికీ ఏదో తుఫాన్ రాబోతుంది అని అనుమానం మొదలయ్యింది. చూస్తుంటే పెద్ద తుఫాను రాబోతున్నట్టు అనిపిస్తుంది. ఇంతలోనే పపాయ చెట్టు ఇలా అంది. నువ్వేం కంగారు పడకు, నేను ఉండగా మీరు భయపడాల్సిన అవసరమేం లేదు.
అలా అన్న వెంటనే పపాయ చెట్టు తన పొట్టని తెరిచింది. ఇలా చూడండి, భూమిపైన ఎక్కడైతే నా విత్తనాలుంటాయో అసలక్కడ ఆ ప్రదేశంలో తడే అవ్వదు. వెళ్ళండి, అన్ని చోట్ల అవి చల్లండి. తన మాటలు విని కొంగ ఆ విత్తనాల్ని తన కాళ్ళతో పట్టుకొని గాల్లోకి ఎగిరిపోయింది. అది ఒక్కో విత్తనాన్ని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ పోయింది. ఇలా చేస్తూ అది అడవిలో చాలా వరకు విత్తనాల్ని వేసేసింది. ఇప్పుడు చాలా పెద్ద వర్షం మొదలయ్యింది. జంతువులన్నీ భయపడ్డాయి. కాని అవి ఏం గమనించాయంటే వర్షం నీళ్లు భూమిపైన ఇలా పడిన వెంటనే అలా ఆవిరైపోయేవి అని. ఇది చూసి జంతువులన్నీ సంతోషించి వర్షంలో ఎగురుతూ గెంతులేస్తూ తడుస్తూ ఉన్నాయి. అక్కడికి దగ్గర్లో ఇంకో పక్క ఉన్న అడవిలో జంతువులకి కష్టాలొచ్చాయి. ఒక పిచ్చుకకి చిన్న పిల్ల ఉండేది. దానికి ఇంకా మాటలు కూడా రావు. అది దాని గూటిలో కూర్చొని ఉంది. ఓర్ దేవుడా, అడవిలో నీళ్లు నిండటం మొదలైపోయింది. ఒకవేళ ఈదురుగాలి వల్ల నా చెట్టు పడిపోతే నా బిడ్డ నీళ్ళలో కొట్టుకుపోతుంది. కోతెన్న కూడా కనుచూపు మేర వరకు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలోనే పెద్దగా గాలివాన మొదలయ్యింది. దాని చెట్టు కూడా కదలడం మొదలయ్యింది. అప్పుడే దాని గూడు కూడా కింద పడిపోయింది. అయ్యో, నా బిడ్డ! అది కూడా బిడ్డ వెంట ఎగరడానికి చూసింది. కాని గాలి ప్రవాహం దాన్ని వెనక్కి లాగేసింది. గూటితో పాటు పిల్ల కూడా గాలి ప్రవాహం వైపుకి కొట్టుకుపోయింది. పాపం, దానికింకా మాటలు కూడా రావు. వర్షం పడటం దానికొక ఆటలాగా అనిపిస్తుంది. అది ఎంతో దూరం అలానే ప్రవహిస్తూ ఉంది. ఇంకోవైపు దాని తల్లి బిడ్డ కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంది. అది తుఫాన్ ఆగడం కోసం ఎదురుచూస్తోంది. ఇంకోవైపు పిల్ల ప్రవహిస్తూ నది దగ్గరికి చేరుకుంది. నదికి ఇంకోవైపు పపాయ చెట్టు ఉండే అడవి ఉంది. అక్కడ వర్షం అయితే పడుతుంది కానీ భూమి మాత్రం అస్సలు తడవడం లేదు. సరే, మీరు స్నానం చేస్తూ ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ నీళ్లు తాగి వస్తాను. త్వరగా రా. కొంగ అక్కడి నుండి నీళ్లు తాగడానికి నది ఒడ్డుకి వచ్చింది. అక్కడ అది గూటిలో ఉన్న ఒక చిన్న పిల్ల దాదాపుగా వేగంగా ప్రవహిస్తున్న జలపాతంలో చిక్కుకుపోవడం చూసింది. వద్దు! అది వేగంగా దాని దగ్గరికి వెళ్లి దాని కాళ్లల్లో ఆ బిడ్డను పట్టుకుని గాల్లో పైకి తీసుకెళ్ళింది. ఖాళీ గూడు జలపాతంలో చిక్కుకొని కిందికి పడిపోయింది. కొంగ ఆ పిల్లని తీసుకుని తిరిగి దాని స్నేహితుల దగ్గరికి చేరుకుంది. అక్కడ అవన్నీ పపాయ చెట్టు దగ్గర వర్షంలో స్నానం చేస్తున్నాయి. చూడు కొంగ, నీకు ఈ పిల్ల ఎక్కడ దొరికింది? ఎంత ముద్దగా ఉందో! పిల్లకి జంతువులన్నిటినీ చూసేసరికి ఒక రకమైన కొత్త అనుభూతి కలిగింది. అది ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా రకరకాల జంతువుల్ని చూడలేదు. తను నదిలో కొట్టుకుపోతూ కనిపించింది. దాదాపు జలపాతంలో చిక్కుకుపోయింది. నేను సమయానికి అక్కడికి వెళ్లడమే మంచిదైంది. నేను తనని కాపాడగలిగాను. తనని నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను. జంతువులన్నీ ఆ కొంగకున్న పెద్ద మనసును చూసి సంతోషించాయి. కొంగ దాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత పిల్ల మాట్లాడడం నేర్చుకుంది. కొంగ దానికి పేరు కూడా పెట్టుకుంది. ఒకరోజు కొంగ దాని పిల్ల పపాయ చెట్టు నీడలో కూర్చొనున్నాయి. ఇంతలోనే దాని చూపు ఒక పక్షి పైన పడింది. అది చూడ్డానికి అచ్చం దాన్లాగే ఉంది. ఆకాశంలో ఎగురుతూ ఉంది. అలా అంటూ అది కొంగ ఒళ్ళో నుండి లేచి ఆ పక్షి వెనక్కి వెళ్ళింది. అది చూసి కొంగకి భయం వేసింది. మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది విని పిల్ల ఒకసారి తిరిగి ఎగురుతున్న పక్షి వైపుకి చూసింది. అది దాన్ని అస్సలు చూడనైనా చూడలేదు. తిరిగి అది కొంగ వైపుకి చూసింది. దాని కళ్లల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. అది గమనించి అది వేగంగా ఎగురుతూ కొంగ దగ్గరికి వచ్చింది. కొంగ దాన్ని గట్టిగా హత్తుకుంది. ఇంకెప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళకు. నువ్వే నా కుటుంబం. పిల్ల కూడా దాన్ని హత్తుకుని ఆకాశంలో ఆ పక్షిని చూస్తూ ఉంది. అప్పటికే అది చాలా దూరం వెళ్ళిపోయింది. మరుసటి రోజున అడవికి రాబందు వచ్చింది. ఓరి దేవుడా, మీ అడవి చాలా బాగుందే. ఇక్కడ భూమి కూడా పొడిపొడిగా ఉంది. మా అడవిలో అయితే చాలా పెద్ద వర్షం పడింది. అందుకే జంతువులన్నీ అడవిని వదిలి పారిపోయాయి. అరే, అదెలా సాధ్యమవుతుంది? నేనిప్పుడే వెళ్ళి మీ అడవిలో ఉన్న కష్టాల్ని దూరం చేస్తాను. నువ్వు ఒక కొంగవయ్యుండి మా అడవికి వచ్చిన సమస్యను నువ్వు ఎలా దూరం చేస్తావు? నా విత్తనాలున్నాయి కదా,
బహుశా కొంగ నా విత్తనాల్ని ఉపయోగించాలని అనుకుంటుందేమో. మీరు బాగా అర్థం చేసుకున్నారు మిత్రమా. కొంగ పపాయా చెట్టు విత్తనాల్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. రాబందు ఉండే అడవికి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంది. జంతువులన్నీ కంగారు పడుతున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇరుక్కుపోయి ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా పపాయ చెట్టు విత్తనాల్ని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ వెళ్తూ పోయింది. ఎక్కడెక్కడైతే పపాయ విత్తనాలు పడేవో అక్కడక్కడ దూరం వరకు నీళ్లు ఆవిరైపోయేవి. అలాగే భూమి మంచిగా అయిపోయేది. ఇలా చేస్తూ అది దాదాపు సగం అడవిని బాగుచేసింది. జంతువులన్నీ ఇప్పుడు ఆనందంగా ఉన్నాయి. అలాగే చేతులూపుతూ కొంగకి కృతజ్ఞతలు చెప్పాయి. అడవి నుండి వెళ్లిపోయిన మిగతా జంతువులన్నీ కూడా తిరిగి అడవికి వచ్చేశాయి. ఇంతలోనే కొంగకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఒక చెట్టు మీద ఒక పిచ్చుక కూర్చుని ఏడవటం అది గమనించింది. కొంగ ఆ పిచ్చుక దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పిచ్చుక చూడ్డానికి అచ్చం దాని పిల్లలాగే ఉంది. ఏమైంది మిత్రమా? నేను వర్షం భయాన్ని మీ అడవి నుంచి తొలగించేశాను కదా, మరి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు నువ్వు? అడవిలో వచ్చిన తుఫాన్ అయితే నువ్వు పోగొట్టేశావు, కానీ నా జీవితంలో వచ్చిన తుఫాన్ ఇంకా ఆగలేదు కొంగ. నా బిడ్డ గూటితో సహా నీళ్ళలో కొట్టుకుపోయింది. తను ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడుందో తెలియదు. ఇంతకీ ప్రాణాలతో ఉందో లేదంటే చనిపోయిందో. తను తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. నిజానికి కొంగ పిల్లని చాలా ప్రేమిస్తుంది. కాని తల్లి కళ్లల్లో నీళ్లు చూసి కొంగ ఆగలేకపోయింది. నేను నీ బిడ్డను చూశాను. ఇంకా ఇప్పుడైతే తను మాట్లాడుతుంది కదా. నువ్వు చెప్పేది నిజమేనా? దయచేసి నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళవా? నేనెప్పటి నుండో తనను చూడడానికి తహతహలాడుతున్నాను. అలాగే, పద నాతో పాటు. కొంగ ఆ పిచ్చుకని తనతో పాటు తీసుకుని అడవికి వెళ్ళింది. పిల్ల పపాయ చెట్టు దగ్గర కూర్చొని ఉంది. బుజ్జి, నిన్ను కలవడానికి ఎవరొచ్చారో చూడు. తల్లి పిచ్చుక దాన్ని చూస్తూ కన్నీళ్లు కార్చడం పిల్ల గమనించింది. నా తల్లి, నిన్ను ఎక్కడెక్కడ వెతికానో. నా దగ్గరికి రా అమ్మా, రా ఇలా. ఇది విని పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మని హత్తుకుంది. చిన్న పిచ్చుక తల్లిని కలవడం చూసి అన్ని జంతువులు సంతోషించాయి. పద తల్లి, నాతో పాటు పద. మనం మళ్ళీ మన గూడు కట్టుకుందాం. అక్కడే సంతోషంగా ఉందాం. ఆ మాట విని పిల్ల కొంగ వైపుకి చూసింది. దాని కళ్లల్లో నీళ్లు కారుతున్నాయి. అప్పుడే పిల్లకి తను చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు. నువ్వే నా కుటుంబం బుజ్జి. అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు. నన్ను చాలా ప్రేమిస్తావు కూడా. కానీ కొంగంకుల్ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆయన లేకుంటే నేనుండలేను. నా సంతోషం కోసం మీరిక్కడే మాతో ఉండలేరా? నీ ఇష్టమే నా ఇష్టం తల్లి. నేనెప్పటికీ మీ కొంగ మిత్రుడి నుండి నిన్ను దూరం చెయ్యను. ఈ మాట విని కొంగ చాలా సంతోషించింది. పిల్ల వెళ్లి కొంగని హత్తుకుంది. జంతువులన్నీ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాయి. చాలా మంచి విషయం జరిగింది. ఇక నుండి మున్ను వాళ్ళమ్మ మనతోనే ఉంటుంది.